సార్ నాకు తెలిసిన ఇంకో విషయం ఏంటంటే, సార్ తెలిసిన మీన్స్ ఏందంటే, అక్కడ ఇక్కడ ఇనిందే. నాకు ప్రాక్టికల్‌గా నాకు అంత ఏజ్ లేదు కాబట్టి నాకు ఇది కరెక్టో కాదో మీరు చెప్పండి. ఆయనకి ఫస్ట్ అవకాశం ఇచ్చింది 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య'. అవకాశం ఇవ్వడం మీన్స్ అంటే అది మ్యూచువల్‌గా వచ్చి ఉండొచ్చు. చిరంజీవి గారితో మొదటి సినిమా చేశారు. బట్ తర్వాత కాలంలో చిరంజీవి గారితో ఒక గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్ రావడంతో కోడి రామకృష్ణ గారు బాలకృష్ణ దగ్గర ఎక్కువ సినిమాలు చేసి ఆయనకి బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. సో, ఇక్కడ ఒక అసోసియేషన్ ఏర్పడిపోయింది. చిరంజీవి గారికి, కోడి రామకృష్ణ గారికి తర్వాత ఆ గ్యాప్ అలా చాలా రోజులు మెయింటైన్ అయ్యింది అని ఒక టాక్ ఉంది. నిజమా? అబద్ధం? అది మనకు తెలియదండి యాక్చువల్‌గా. కాకపోతే నేను చూసింది కూడా చెప్తాను. సార్. వాళ్ళ అంతకుముందు 'ఆ రిక్షావాడు' దానికి ముందు 'సింహపురి సింహం' ఏవో వరుసగా 5 సినిమాలు చేశారు. దాని తర్వాత గ్యాప్ వచ్చింది కదండీ! సార్. ఆ గ్యాప్‌లో కూడా ఎక్కడైనా అవన్నీ కూడా నేను ఇండస్ట్రీకి రాకముందు చేసిన సినిమాలు అవన్నీ హ్మ్. 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 కదా! హ్మ్. మేము కూడా అనుకునేవాళ్ళం. గురువుగారు చిరంజీవి గారితో ఒక సినిమా చేస్తే బావుంటది అనేది అనుకుంటాం కదా జనరల్‌గా. సార్. ఆ టైంలో వాళ్ళకి మరి అంత విభేదాలు అవేవన్నా ఉండుంటే, ఇప్పుడు ఒకసారి శివాజీ గార్డెన్స్‌లో షూటింగ్ చేస్తున్నాం. కృష్ణ గారు మీద సార్. సాంగ్ ఏదో చేస్తున్నాము. పక్కన చిరంజీవి గారిది 'ఎక్కు బండెక్కు మామ ఎక్కి' ఇలాగ ఆ సాంగ్ జరుగుతా ఉంది. ఆయనొచ్చారు, చిరంజీవి గారు వచ్చారు ఇక్కడ. ఈ లొకేషన్‌కొచ్చి వెనక నుంచి గురువుగారు కోడి రామకృష్ణ గారు కళ్ళు మూసి చూసే చాలా సరదాగా మాట్లాడుకున్నారు. చాలా సరదాగా అదంతా మేము చూసాం. వాళ్ళు ఎప్పుడు కలిసినా బ్రహ్మాండంగా మాట్లాడుకోవడం అవన్నీ చూసాం. సార్. బట్ అంటే ఏదైనా మరి క్రియేటివ్ డిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నాయేమో నాకు తెలియదు. మనకు తెలియదు. కానీ మా వ్యక్తుల మధ్య విభేదాలు అయితే ఏమీ లేవండి. నాకు తెలిసి అయితే లేవు. ఉంటే మాట్లాడుకోరు కదా అలాగా. కరెక్ట్. అంత సరదాగా ఉండరు కదా. బట్ ఈ టాక్ అయితే ఉంది సార్. అంటే మీ దాకా అదే వచ్చింది. ఉండుండొచ్చు. అదే ఇప్పుడు దాసరి గారికి, కోడి రామకృష్ణ గారికి అసలు పడదు. హ్మ్. ఇవన్నీ కూడా వినేవాళ్ళం అండి మేము అప్పుడు. హ్మ్. అసలు వాళ్ళిద్దరికి అసలు పడదు. ఈయన సినిమా తీస్తే పోటీగా ఆయన సినిమా తీస్తాడు. దాని మీద రిలీజ్ చేస్తారు. ఇట్లా మాట్లాడుకునేవారండి. సార్. కానీ ఆయన వాళ్ళ మధ్య మరి వాళ్ళు కలిసినప్పుడు అసలు ఈయనకి గురువు గారంటే అపరిమితమైన గౌరవం. కోడి రామకృష్ణ గారికి, దాసరి గారంటే అపరిమితమైన గౌరవం. ఆయన కూడా రామకృష్ణ అని ఆయన చక్కగా మాట్లాడుకునేవాళ్ళు. ఒకసారి ఆ టైంలో ఎందుకు వచ్చింది 'భారత్ బంద్' అనే సినిమా టైంలో ఇది ఎక్కువ వచ్చిందండి. సార్. క్యాప్ టాక్ వచ్చేసింది. అప్పుడు ఆయన ఒక పిక్చర్ చేస్తున్నారండి. ఆయన మన వినోద్ కుమార్ గారితో ఒక పిక్చర్, సినిమా పేరు గుర్తు రావట్లేదు. అప్పుడు 'భారత్ బంద్' జరుగుతూ ఉంది. ఓకే. జరుగుతూ ఉన్నప్పుడు ఒకళ్ళొకళ్ళు మీద పోటీగా సినిమా చేస్తున్నారు అనేది ఎక్కడో వచ్చింది. మేము కూడా ఎక్కడన్నా కనిపిస్తే మిగతా డైరెక్టర్స్, అసిస్టెంట్ వాళ్ళు అడుగుతూ ఉండేవాళ్ళు. ఏంటి ఇలాగా పోటీ అంట కదా, ఇద్దరికి గొడవ అంట కదా, అది ఇది అని అడుగుతూ ఉండేవాళ్ళు. మ్యాగజైన్స్‌లో కూడా రాశారండి. ఓకే. కొన్ని మ్యాగజైన్స్‌లో వాళ్ళిద్దరికి ఏదో పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది ఏదో ఈ రేంజ్‌లో రాశారు. ఒకసారి ఇక్కడ హైదరాబాద్‌లోనే ఆ సినిమా షూటింగ్ జరుగుతుంది. జూబ్లీ హిల్స్ ఒక బిల్డింగ్‌లో. సడన్‌గా దాసరి గారు వచ్చారు. ఓకే. మన మాల వేసుకొని ఉన్నారు ఆయన, బ్లాక్ డ్రెస్‌లో అది వచ్చారు. బ్రహ్మానందం గారు వెంట పెట్టుకొని వచ్చాడు ఆయన. వచ్చి రాగానే ఈయన సడన్‌గా ఇంకా లేచి వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేసి, గురుగారు ఏదంటే ఏంటి రామకృష్ణ ఏంటి నీకు నాకేదో గొడవ అంట కదా, ఏంటి నీకేమన్నా తెలుసా అని అడిగారు. అది నాకు తెలియదు సార్ ఏంటో అని చాలా సరదాగా మాట్లాడుకున్నారు. ఆయన ఉన్నంత వరకు ఈయన సిగ్గుపడుతున్నారు. షార్ట్ తీ అని. ఏంటి నేను వెళ్ళేదా వరకు షార్ట్ తీవా, షార్ట్ తీ దాసరి గారు. ఈయన సిగ్గుపడుతూ ఈయన మన బాబు మోహన్ గారు ఆ సీన్ ఏదో చేస్తున్నాం, ఆయనకంతా యాక్టింగ్ చెప్పి చూపించేది ఇది చేసిన తర్వాత ఆయన అన్నారు, రామకృష్ణ చేసిన దాంట్లో సగం చేస్తే చాలా మీకు చాలా పెద్ద పేరు వచ్చేస్తుంది అని. అంటే అలా అలా ఉంటారండి. బయట వచ్చేవి వస్తూ ఉంటాయి సార్. ఇంకా అవి మరి అది ఎందుకు వస్తాయో తెలియదు మనకి. ఓకే. అంటే మీ గురువు గారి కెరీర్ మొత్తం మీద చూసుకుంటే చాలా ఇనిషియల్ స్టేజ్లో బాలకృష్ణతో వరుస హిట్లు ఇచ్చారు. ముద్దుల మామయ్య అయితే అసలు ఇంకా మువ్వగోపాల్ ఇట్లా వరుస హిట్లు ఇచ్చుకుంటా పోయారు అనమాట. సో బాలకృష్ణ గారితో ఉన్న ఆ అసోసియేషన్ మీరు గమనించింది ఎప్పుడైనా ఒక సందర్భం ఉందా? అంటే నేను యాక్చువల్గా బాలకృష్ణ గారు పనిచేసిన భార్గవ ఆర్ట్స్లో చేశారండి ఆయన ఎక్కువ. అవును. వాటికి బయట నుంచి ఆ స్క్రిప్ట్ ఆ ఫేర్ చేయడాలు ఇలాంటివి తప్ప షూటింగ్లకు వెళ్తూ ఉండేవాళ్ళం. షూటింగ్లు ఆయన చేస్తున్నప్పుడు వెళ్ళి చూడడం తప్ప నేను డైరెక్ట్గా వర్క్ చేయలేదు ఆ టైంలో. అంటే డైరెక్టర్ గారి ఎప్పుడు 3-4 సినిమాలు రన్నింగ్లో ఉండేయండి.
మా 3 బ్యాచ్లు ఉండేవి. ఓకే. యూనిట్ వైజ్. దీనికి ఒక బ్యాచ్, దానికి ఒక బ్యాచ్, దానికి భార్గవాట్స్కి ఒక బ్యాచ్, ఆ! ఇలా ఉండేవారనమాట. ఆ! అలా ఎప్పుడైనా అలాంటివి చేశాను కానీ కానీ అప్పుడు చాలా బాగుండేవారండి వాళ్ళు. అంటే ఆ టైంలో ఎలాంటి టాక్ ఉండిందంటే, కోదండరామిరెడ్డికి చిరంజీవి హిట్ ఇస్తే, బాలకృష్ణకి కోడి రామకృష్ణ హిట్ ఇస్తారు. ఆ అవునండి. కాంబినేషన్ ఫైట్ అన్నమాట. ఆడియన్స్ అలాగే అనుకుంటారు కదండి అవన్నీ. ఆ! వీళ్ళకి ఎవరైనా సినిమా చేస్తే ఎవరిదైనా హిట్ ఇవ్వాలనే ఉంటది హ్మ్. ఇక్కడ కదా. హ్మ్. హ్మ్. ఆయనకి హిట్ ఇవ్వాలి, ఈయనకి హిట్ అనేది ఉండదు అసలు. హ్మ్. సినిమాకి సినిమా వాళ్ళకి తెలుస్తుంది అది, సార్. అంతే కదా. బట్ ఆడియన్స్ లో ఏంటంటే అలా హిట్లు అవుతున్నాయి కాబట్టి అలా అనేసుకుంటా ఉంటారు, హ్మ్. అంతే. సార్ అంటే ఇది మీకు అప్పుడు మీరు ఉండకపోవచ్చు. బట్ మీకు తెలిసేమని అడుగుతున్నాను. 'భానుమతి' గారికి మంగమ్మ గారి మనవడు కథ చెప్పడానికి వెళ్లారు. ఉమ్. ఆయన గురువు గారిని, కోడి రామకృష్ణ గారిని గెట్ ఔట్ అన్నారంట. ఆహా. ఆ! ఆ సందర్భం ఏమన్నా ఐడియా ఉందా మీకు? గెట్ అవుట్ అంటే అది నాకు తెలియదు కానీ గురుగారు చెప్తున్నప్పుడు వినడమే ఇవన్నీ, అప్పటికి మనం లేం కదా. సార్. ఆ, సినిమా చేసేటప్పుడు మాత్రం నిన్ను ఏమని పిలవాలి, నేను డైరెక్టర్ గారు అని పిలవాలా, ఆ! ఎందుకంటే పేరు పెట్టి పిలవను, ఎందుకంటే అది మా ఆయన పేరు. ఆహా! రామకృష్ణ గారని, భానుమతి రామకృష్ణ గారు అంటారు. సార్. భానుమతి గారి హస్బెండ్ పేరు సార్. రామకృష్ణ గారు. ఆయన డైరెక్టర్, అవును. ఒకప్పుడు పెద్ద డైరెక్టర్ ఆయన. పేరు పెట్టి పిలవను నేను. మరి డైరెక్టర్ గారు అని పిలవమంటావా, హ్మ్. లేకపోతే కోడి అని పిలవమంటావా హ్మ్. అంటే మీ ఇష్టం వచ్చినట్టు పిలవండమ్మా అంటే అక్కడి నుంచి కోడి అని పిలిచేవారట. ఓకే. అది చెప్పారు డైరెక్టర్ గారు చెప్తుంటే విన్నా. అంటే నాకు తెలిసిన ఎక్స్‌పీరియన్స్ ఏందంటే, అంటే అది నేను ఆ ఓడు అని నేను వదిలేయకూడదు. దానికి తర్వాత ఏం జరిగిందో చెప్పాలి. లేకపోతే అది ఆ, రాంగ్‌గా ఆ, ఎళ్ళిపోద్ది. ఆ, ఆయన కథ చెప్పడానికి ఎళ్లారంట. ఉమ్, ఆ క్యారెక్టర్ చెప్పేటప్పుడు దాంట్లో కొన్ని నాటు పదాలుంటాయి. ఆ, భానుమతి గారి క్యారెక్టర్‌కి. అవును. అయి చెప్పినప్పుడు ఆమెకి ఆ పదాలు నచ్చలేదంట. ఓకే. ఆ! ఆహా, ఆ, సో, ఇలాంటి స్క్రిప్ట్ తెస్తావా నా దగ్గరికి అని జెప్పేసి ఆహా. కోపడి గెట్ ఔట్ అన్నారంట. ఓహోహో. ఆమె తర్వాత లేదమ్మా మీరే గావాలి, కావాల్సుంటే తీసేద్దాం అని చెప్పారంట. ఓకే, తీసేసారంట. ఓకే, ఓకే. తీసేసాను సెట్‌కొచ్చారంట. ఆ. బట్ ఆమె డైలాగ్ చెప్పేటప్పుడు మళ్ళీ యాడ్ చేసే మళ్ళీ చెప్పించారంట. మీ గురువు గారి జిమ్మికులన్నీ మీకు అవునండి, అవునవును. ఆమెకి మర్చిపోయింది. ఆ, ఆ పదంతో చెప్పేసింది. ఆ, చుట్టూ ఉన్నోళ్ళందరూ విపరీతమైన క్లాప్స్ అంట. ఆ, మొత్తం సెట్ గాని, నార్మల్ ఆడియన్స్ గాని ఉమ్, ఫస్ట్ డైలాగ్‌కే క్లాప్స్ అంట. ఉమ్, పిలిచి "ఏందయ్యా వాళ్ళంతలావున క్లాప్స్ కొడుతున్నారు. అంత బాగా చేశానా నేను" అంటే ఆ, అప్పుడొచ్చి "అమ్మ మీరు ఆ రోజు మార్చమన్నారు ఆ, గదమ్మా! ఆ, ఆ పదాలు నేను మార్చలేదు. ఆ. దానికొచ్చిన రియాక్షన్ ఇదంతా" అంటే "అబ్బా! నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానయ్యా. ఈ క్యారెక్టర్ కావాలి ఆ ఉమ్, పదాలు. ఉమ్, నాకిప్పుడు అర్థమవుతుంది" అవును. అని చెప్పి అన్నారంట. ఆయనకి బాగా మాస్ పల్స్ బాగా తెలుసండి. హ్మ్. ఇప్పుడు మీకు అదే మంగమ్మ గారి మనవడు సినిమా, అది యాక్చువల్గా రీమేక్ అండి. సార్. చాలా మందికి తెలియదు. తమిళ్లో భారతీ రాజా గారు చేశారు సార్. మన్ వాసనై అని పిక్చర్. హ్మ్. హ్మ్. అందులో పాండ్యన్ అను రేవతి గారు హీరోయిన్ గా చేశారు. సార్. వాళ్ళు కొత్త వాళ్ళు ఆ సినిమాలో. ఆ సినిమా సూపర్ హిట్ అక్కడ. సార్. ఆ సినిమాని తెలుగులో మంగమ్మ గారి మనవడు అందిస్తా, అదంతా ఎలా ఉంటుందంటే అండి, అదొక అదొక పొయిటిక్ టచ్ తోటి ఆర్టిస్టిక్ గా ఉండే సినిమా అది. హ్మ్. అక్కడ. భారతీ రాజా గారి ఆ! సినిమా. ఆ! ఆ! దాని ముందు అది చూసినప్పుడు అది అది చేద్దాం అనుకున్నప్పుడు అసలు తెలుగుకి ఇంత రాగా ఉన్న సినిమా అసలు ఎలా ఆడుతుంది, హ్మ్. ఇందులో కమర్షియాలిటీ ఏముంది, అసలు హీరోయిజం ఏముంది, హ్మ్. లేకపోతే ఇది పోయి బాలకృష్ణ గారితో ఎలాగా హ్మ్. అని చాలా మంది చెప్పారటండి ఆ హ్మ్. టైంలో. హ్మ్. అంటే అది వర్కౌట్ అవ్వదు అని. హ్మ్. అది వర్కౌట్ అవుతుందా అవదా అనేది చేసిన తర్వాత కదా తెలుస్తుంది అని చెప్పి దాన్ని మొత్తం కమర్షియల్గా మార్చి, హ్మ్. కమర్షియల్గా ఆ సాంగ్స్ దంచవే మేనత్త, అబ్బా! అసలు ఈ ప్యాటర్న్ లోనే ఉండదు ఆ సినిమా. ఆ! అసలు మీరు ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు, అది మన్వాసనయ్య అనే పిక్చర్ సార్. మీరు చూస్తే చాలా మందికి తెలీదు సార్ ఇది. అది అసలు ఉండదండి, అసలు ఈ ప్యాటర్న్ లోనే ఉండదు. హ్మ్. క్యారెక్టర్లు ఇవి ఉంటాయి అంతే, ఆ! ఆ! స్టోరీ లైన్ అది ఉంటది, మిగతా అంతా మారిపోయింది. సార్. మారిపోయి ఇది పక్కా కమర్షియల్ అయిపోయి ఇది సూపర్ హిట్ అయిపోయి 1 ఇయర్ ఆడేసింది ఇక్కడ. సార్. ఆ ఫస్ట్ షో చూసారట భారతీరాజా గారు, ఆ! ఆయనకి పిచ్చి కోపం వచ్చేసిందటండి. ఓకే. అంటే ఎప్పుడు తెలుగు వాళ్ళకి అసలు మనం సినిమానే ఇవ్వకూడదు రీమేక్ కి, హ్మ్. మొత్తం సర్వనాశనం చేస్తారు. అసలు నేను చేసింది ఏంటి ఇదేంటి అని అన్నారట. హ్మ్. అసలు చెప్పకుండా వెళ్ళిపోయాడటండి ఆయన. హ్మ్. ఆ తరువాత సిల్వర్ జూబ్లీకి మళ్ళీ ఆయన్ని గెస్ట్గా పిలిస్తే అప్పుడు ఆయన చెప్పారటండి, ఈ సినిమా నేను తెలుగులో తీసుంటే అట్టర్ ఫ్లాప్ అయ్యేది, ఆ! కోడి రామకృష్ణ గారు కరెక్టు, ఎందుకంటే ఆ ఆడియన్స్ పల్సు ఆయనకే తెలుసు, సార్. ఆ, నేను చేస్తుంటే ఇంత హిట్ అయ్యేది కానే కాదు అసలు ఈ సినిమా